వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీలో జనాభా పెరుగుదల అంశం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. మరి ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు. తాజాగా ఏపీ అసెంబ్లీలో ఆయన చేసిన ప్రకటనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. రెండో మూడో సంతానం కలిగిన కుటుంబాలకి ప్రోత్సాహకంగా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు ఆయన. జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకే తీసుకున్న కీలక నిర్ణయం కూడా ఇదే అని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇటీవల కాలంలో చూస్తే జనాభా తగ్గుదల గురించి వరుసగా మాట్లాడుతున్నారు చంద్రబాబు. గతంలో కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు కుటుంబ విస్తరణపైనే దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో యువత శాతం తగ్గిపోవటం, వృద్ధుల సంఖ్య పెరిగిపోవటం ప్రభుత్వం దీనిపైనే ఆందోళనకి కారణమవుతోంది. మరి ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతంగా రాష్ట్రంలో జనాభా రేటు చూస్తే గణనీయంగా తగ్గింది. సాధారణంగా జనాభా సమతుల్యం ఉండాలంటే జననాల రేటు 2.1% ఉండాలి. కానీ ప్రస్తుతం ఈ జననాల రేటు కేవలం 1.5% మాత్రం పడిపోయింది. అంటే భవిష్యత్తులో పనిచేసే వయసు ఉన్న జనాభా తగ్గే ప్రమాదం ఉందని కూడా ప్రభుత్వం భావిస్తోంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో సుమారు 58% కుటుంబాలు ఒక్క సంతానంతోనే పరిమితమవుతున్నాయి. ఇది దీర్ఘకాలంలో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఇక ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం కొత్త విధానాలపై దృష్టి పెట్టింది. గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హతని ప్రకటించారు. కానీ ఇప్పుడు కూడా ఆ నిబంధనను సడలించింది ప్రభుత్వం. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. ఇలా ఒక్కొక్కటిగా నియమాలను మార్చుతూ జనాభా పెరుగుదల కోసం చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా రెండో మూడో సంతానాలు ఉంటే గనక 25,000 రూపాయల ప్రోత్సాహకాన్ని ప్రకటించడం కూడా అదే దిశలో తీసుకున్న నిర్ణయంగా చెబుతున్నారు అధికారులు. మరి ఈ విషయంలో అంతర్జాతీయ పరిస్థితులను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే జనాభా నియంత్రణ విధానం వల్ల చైనా మరియు జపాన్ వంటి దేశాల్లో యువ జనాభా తగ్గిపోతోంది. దీంతో అక్కడ ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే ఆ దేశాలు కూడా ఇప్పుడు జనాభా పెరుగుదల కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. మరి అదే తరహాలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ముందుకొస్తోంది. భవిష్యత్తులో రాష్ట్రానికి శక్తివంతమైన యువత అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కుటుంబాలను ఎక్కువ మంది పిల్లలను కనండి అని ప్రోత్సహించేలా కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. మొత్తానికి చూస్తే జనాభా తగ్గుదల వల్ల వచ్చే భవిష్యత్తు సమస్యలను ముందుగానే గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పచ్చు. మరి ఈ నిర్ణయం ఎంతవరకు ఫలితాలు ఇస్తుంది? నిజంగా జనాభా పెరుగుతుందా, లేకపోతే మరిన్ని కొత్త విధానాలు తీసుకురావాల్సి వస్తుందా అన్నది మాత్రం రాబోయే రోజుల్లోనే స్పష్టంగా తెలుస్తుంది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.